చాలామంది తమ్ముళ్ళైనా మా ఫ్రెండ్స్ అయినా అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే జిమ్కి వెళ్ళి ఏ వర్కౌట్ చేయాలి, ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా వెళ్తారు జిమ్కి. సో వాళ్ళ కోసం ఈ వీడియో. సో నేను ఒక్కొక్క డేకి 2 పార్ట్స్ని ట్రైన్ చేయమని చెప్తాను. లేదు మీరు ఇంకా బిగినర్ స్టేజ్లో ఉన్నారు, పుషప్స్ పులప్స్ తీయండి, జాగ్రత్తగా పుషప్స్ పులప్స్ కన్సిస్టెంట్గా తీయండి. సో ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళ కోసం చెప్తాను, ఏ ఎక్సర్సైజెస్ చెప్తాను నేను ఇప్పుడు. సో మండే, సో స్టార్టింగ్ విత్ మండే వచ్చేసి మీరు చెస్ట్ అండ్ ట్రైసెప్ చేయండి. అండ్ ట్యూస్డే వచ్చేసి మీరు షోల్డర్ అండ్ బైసెప్ చేయండి. అండ్ వెడ్నెస్డే వచ్చేసి బ్యాక్ అండ్ ఫోర్ ఆర్మ్స్ చేయండి. అండ్ థర్స్డే వచ్చేసి కోర్ పార్ట్ చేయండి, ఫుల్ కోర్ చేయండి థర్స్డే వచ్చేసి. అండ్ ఫ్రైడే వచ్చేసి మళ్ళీ బ్యాక్ టు ద వర్క్. వీక్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ఆ వీక్ పార్ట్ మీరు ట్రైన్ చేయండి. లేదా మీరు ఏ మజిల్కి అయితే బాగా వీక్గా ఉన్నారో, ఆ మజిల్ ఏదైతే మీకు చాలా వీక్గా అనిపిస్తుందో, నేను చేయలేకపోతున్నాను అన్నట్టుగా ఏ మజిల్ అయితే ఉందో ఆ వీక్ మజిల్ని బాగా ట్రైన్ చేయండి. అండ్ సాటర్డే వచ్చేసరికి లెగ్స్ ట్రైన్ చేయండి, లెగ్స్ అండ్ ఫోర్ ఆర్మ్స్ ట్రైన్ చేయండి. అండ్ సండే వచ్చేసరికి రెస్ట్ తీసుకోండి. రెస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ డైలీ వర్కౌట్ ఒకే సెక్షన్ పెట్టుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్లోని నేను ముందు వీడియోస్లో నేను ఒక్కొక్క పార్ట్కి ఎన్ని వేరియేషన్లు చేయాలి, ఎన్ని వేరియేషన్లు, ఎన్ని రెపిటేషన్స్, సెట్స్ మొత్తం అని చెప్తాను. ఒక్కొక్క షార్ట్ మీకు వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్ కదా, నెక్స్ట్ వీడియో చెస్ట్ అండ్ ట్రైసెప్ వస్తుంది. మీరు ఆ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి రేపటి వీడియో కలుద్దాం. ఇంకా ఉంటా.